కేసులకు, జైళ్లకు భయపడిన వాళ్ళే రాజకీయాల్లో మనుగడ సాగించగలరని చెప్పేసి ఇప్పుడు వైకాపా అధినేత జగన్ తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నారు వినండి. ఇప్పుడు మిమ్మల్ని అకారణంగా కేసుల్లో ఇరికించి జైల్లో తోయిస్తున్నారని చూస్తున్నాము. అలాగే చాలామంది అకారణంగా మిమ్మల్ని కొడుతున్నారు. దెబ్బలు తినండి పర్వాలేదు. కొట్టించుకోండి. అయితే ఒక పని చేయండి. వాళ్ళ పేర్లు మీరు రాసుకోండి. రేపొద్దున మనం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అంతకు మించి కొడదాం. ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేకుండా రిటైర్డ్ అయిపోయినా, దేశం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు లాక్కొచ్చి మరీ తందాం. వాళ్ళకి సినిమా చూపిద్దామని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి జగన్ చాలా ఆవేశంగా నిన్న చెప్పారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో మన వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్పొరేట్ల వైజాగ్ నుంచి వస్తే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అంటే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఆయన చెప్పారు. ముళ్ళు ముళ్ళుతో తీయాలి దెబ్బ. ఈ రోజున కక్షపూరిత రాజకీయ విధానం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూపిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన చాలా ఓపెన్‌గా చెప్పారు. అలాగే రాజకీయాలు ఖూనీ అవుతున్నాయి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేస్తున్నారు. ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు. ఆ ఉప ఎన్నికల్లో కూడా దారుణంగా ప్రవర్తించి వాళ్ళ సొంతం చేసుకున్నారు. మీకు గుర్తుందో లేదో ఇంతకుముందు మనకి స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు ఇలాంటి వాటిలన్నింటిలో ఒక్క 2 చోట్ల తప్పితే మొత్తం అంతా వైకాపా స్వీప్ చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఆ సందర్భంగా జగన్ ఆయన తన ఆక్రోశం వెళ్లగక్కారన్నమాట. అలాగే ఈ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యంతో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకి ఒక ధైర్యం చెప్పారన్నమాట. మిమ్మల్ని కొడతారా? కొట్టించుకోండి పర్వాలేదు. మనం కూడా కొడతాం. మనకు కూడా టైం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్పండి మీ టైం బాగుంది. మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారని కూడా చెప్పండి అని చెప్పారు. అలాగే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ మీద 11 కేసులు పెట్టారు. ఒకవేళ ఏదైనా ఒక కేసులో బెయిల్ పెడితే మళ్ళా రెండో కేసులో పెట్టి మళ్ళా జైల్లో నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం వల్లభనేని వంశీ విషయంలో చూడొచ్చు. అలాగే నందిగం సురేష్ విషయంలో కూడా మనం చూడొచ్చు. ఒక కేసులో ఏదైనా కొంచెం రిలీఫ్ దొరికి బెయిల్ దొరికింది అనుకునేసరికి మళ్ళా ఇంకో కేసు ఏదో పుట్టప్ చేసి దానిలో బెయిల్ రాకుండా అరెస్ట్ చేసిన అలా నెలల నెలల తరబడి మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి భయానక పరిస్థితి క్రియేట్ చేస్తున్నారనే విషయం కూడా జగన్ చెప్పారన్నమాట. ఇది మన వాళ్ళందరినీ కావాలని ఇరికించే ప్రయత్నం ఇది. ఈ ఇరికించే ప్రయత్నానికి ఎవ్వడూ భయపడేది లేదని కూడా ఆ విషయంలో జగన్ తన తన పార్టీ క్యాడర్‌కి అలాగే లీడర్స్ కూడా ఒక రకమైన ధైర్యం చెప్పారు. అలాగే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే కొంతమంది అప్రూవల్‌ని తయారు చేసుకొని, ఆ అప్రూవల్ ద్వారా మనలో కొంతమంది పేర్లు బయటపెట్టి దానికి మళ్ళీ కుక్కడప్ స్టోరీస్ అంటారు కదా! అలాగా వాళ్ళందరికీ తగిన ఆధారాలు తయారు చేసి మరి మన వాళ్ళని జైలుల్లో తోస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసులకి భయపడకండి. అలాగే జైలుకి భయపడండి. కేసులకి, జైలుకి భయపడేవారికి రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉండదు. రాజకీయ మనుగడ సాగదు. కాబట్టి కేసులకి, జైలుకి అసలు భయపడకండి అని చెప్పి ఆయన స్పష్టం చెప్పారు. లిక్కర్ కుంభకోణంలో జగన్ అరెస్ట్ అవుతాడా? ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఈ వార్తలు బట్టి చూస్తే అని అటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఆయన గంభీరంగా ఈ రకంగా వాళ్ళ యొక్క కేడర్‌ని, కార్పొరేటర్‌ని వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడడం నిజంగా చెప్పుకోదగ్గ పరిణామం అనుకోవాలన్నమాట. మేకపోతు గాంభీర్యమా? నిజంగా లేదంటే తనపై వచ్చే ఆరోపణలు గానీ, తనపై వచ్చే ఇటువంటి కేసు గానీ పక్కదారి పట్టించే ప్రయత్నమా? ఏదో మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో గత వారం నుంచి చూస్తే ధనంజయ రెడ్డి ఇటువంటి వాళ్ళంతా మద్య కుంభకోణం విషయంలో చాలా విషయాలు బయటపడ్డాయి. చాలామంది మీద ఇది సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయంలో చాలా పురోగతే ఉన్నట్టుంది. ఈ టైంలో ఖచ్చితంగా దీంట్లో కుంభకోణంలో జగన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. బెయిల్ కూడా లేకుండా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉందని కూడా చాలా చోట్ల తెలుస్తున్నాయి మాటలు. ఇటువంటి సమయంలో వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడం ఒకటి. ఇంకో విషయం చెప్పారు. మన ప్రభుత్వంలో ఎంతో సంక్షేమం సాధించాం, ఎంతో సాధించాం. ఇటువంటి మనమే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాం. రేపనే రోజు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని చెప్పి చంద్రబాబు పాలన గురించి చెబుతూ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంటుందని చెప్తున్నాడనమాట. నెక్స్ట్ పరిస్థితి మనం ఇంత సాధించి ఇంత ప్రగతిని సాధించాం. అసలు ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు రేపొద్దున ఎలా నిలబడతారు? ఎలా ఫేస్ చేస్తారు రేపు రానున్న కాలంలో? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమిటి?
కూటమి ప్రభుత్వ పెద్దల పరిస్థితి ఏమిటనేది చెప్పారు. మరి దాన్ని ఎలా తీసుకోవాలో తెలీదు. అయితే ఒకటి కేడర్‌కి, లీడర్‌కి మధ్య నాయకుడనేవాడు, అధినాయకుడనేవాడు ఒక ధైర్యాన్ని నూరిపోయాలి కాబట్టి, ఒక సందర్భం తీసుకొని జగన్ గారు చెప్పారే, లేదంటే వాళ్ళలో నైరాశ్యం ఉంది. ఇప్పటికే చాలామంది వేరే వేరే పార్టీలకు వలస వెళ్ళిపోతున్నారు. కొంతమంది రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారు. కొంతమంది ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు జైలుల్లో మగ్గుతున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా చాలామంది నాయకులు వెళ్తారు. ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో కేసుల్లో, ఎన్నో కుంభకోణాల్లో అరెస్ట్ అవుతున్నారు. జైలుకెళ్తున్నారు, కోర్టులకెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు చూస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నిజంగానే పరిస్థితి చాలా దయనీయంగా తయారైందని చెప్పాలి. ఆయనకి మెయిన్ అనుచరులు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పెద్దలు కూడా బయటకొచ్చేశారు. ఆయన విదేశీ ఆయన అనునిత్యం అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకొచ్చేశారు. చాలామంది ఆయన మంత్రివర్గంలో మంత్రులు కూడా వాటిలకి అలాగే ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళలో మారిపోయినట్టు కొంతమంది రాజకీయ సన్యాసికి అలాగే ఉండిపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. అలాగే కేడర్‌లో కూడా చాలామంది అంటే చిన్న చేపలు, పెద్ద చేపలు, తిమింగలాలు అన్ని పరిస్థితులు కూడా ఈ పోలీసుల వలలో ఉన్నారు. న్యాయ వ్యవస్థ వలలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితి తోచట్లేదు. ఎందుకంటే అధికారం లేకపోతే ఎందుకంటే మొసలికి చెరువులోనే బలం. అలాగే రాజకీయ నాయకులకి అధికారం ఉన్నప్పుడే బలం. లేదంటే గిలగిలా కొట్టుకోవడమే బయటకొస్తే. ఇప్పుడు ఆ పరిస్థితిని అనుభవంలో ఉన్నారు వైకాపా నేతలు, అలాగే అందులో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ. ఆఖరికి జగన్ కూడా చాలా విషయాల్లో ఒక రకమైన అభద్రతతో ఉన్నారని చెప్పాలి. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అందరికీ ధైర్యం చెప్పే బాధ్యత ఆయనది కాబట్టి ఈ రకంగా మాట్లాడారు. కొడితే కొట్టించుకోండి అని చెప్పినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఈ ఇవన్నీ పక్కదారి పెట్టే అవకాశాలు నిజంగా న్యాయంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. మనం ఏం తప్పు చేయలేదని నిరూపించండి అని చెప్పి ఒక నాయకుడు చెప్పాలి. మీరు ఈ పరిస్థితి మనకి వచ్చిందంటే మన దురదృష్టం. మనం న్యాయంగా ఉన్నాం, మన నిబద్ధత ఉన్నాం, నిజాయితీ ఉన్నాం కాబట్టి న్యాయం గెలుస్తుంది అంతిమంగా అని చెప్పడం మానేసి వాళ్ళు కొడితే కొట్టించుకోండి. మీ టైం నడుస్తుంది కాబట్టి మా టైం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి కొడతాం, మిమ్మల్ని పట్టుకుంటాం, ఎక్కడున్నా పట్టుకుంటాం. ఇవన్నీ ఈ రకంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదని చాలామంది ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి సిద్ధాంతకర్తలు వాళ్ళు కూడా అనుకోవడం విశేషం ఈ విషయంగా. చెప్పొచ్చు కరెక్టే. ఏం చెప్పాలి నాయకుడు అనేవాడికి, కేడర్ వాడికి? మీరు ఆవేశపడకండి, ఆలోచనలతో ఉండండి. ఒకవేళ మనకేదైనా మన మీద దురుద్దేశంతో, కక్ష సాధింపు చర్యతో ఇప్పుడున్నటువంటి పాలకవర్గం మన మీద చర్యలు తీసుకుంటే, మీరు మాటతో, న్యాయంతో సమాధానం చెప్పండి. న్యాయంగా నిలబడండి. న్యాయం ఎప్పుడూ గెలుస్తుందనే మాట ఆయన చెప్తున్నట్టుగా కనపట్లే. దెబ్బలు తింటే తినండి పర్వాలేదు. మళ్ళా మీ టర్మ్ వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాళ్ళ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్సో లేదా వాళ్ళకు కూడా ఆయన ఉద్బోధిస్తుందేంటి? వాళ్ళనేదో కక్ష సాధింపు చర్యలతో కేసుల మీద వీళ్ళు బనాయిస్తున్నారని చెప్తున్నారు తప్పితే, అదే రకంగా వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు మేము పూనుకోలేదని కూడా ఆయన చెప్పడం విశేషం అనమాట. అసలు వాళ్ళ పార్టీలో ఇటువంటి సంస్కృతి లేదు. మేము ఎప్పుడూ కూడా ఎవరి మీద ఎటువంటి కేసులు బనాయించలేదు అని కూడా చెప్తున్నారు. ఇంకోటేంటంటే అసల ప్రజాస్వామ్యానికి అలాగే కొత్త రాజకీయాలకి కొత్త నిర్వచనాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమంలో ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, నిత్యం వాళ్ళ అభివృద్ధి కోసం తప్పించండి అని చెప్పి కార్యకర్తలకి అలాగే వాళ్ళ నేతలకి చెప్పడం పోయి ఆయన జగన్ గారు ఏం చెప్తున్నారంటే కేసులకి భయపడకండి, జైలుకి భయపడకండి. కేసులకు, జైలుకి భయపడినవాడు రాజకీయాల్లో మనుగడ సాధించలేడు. అంటే రాజకీయ నాయకుల క్వాలిఫికేషన్ ఏంటే కేసులు పెట్టించుకోవడం, జైలుకి వెళ్ళడం అనేది క్వాలిఫికేషన్ లాగా తోస్తుందన్నమాట. కేసులు అసలు నేర చరిత్ర ఉన్నవాడు అసలు వాడు రాజకీయ నాయకుడు ఏంటి? ప్రజలకొచ్చి వాడు ఏం చేస్తాడు? అంటే ఈ స్కామ్‌లు చేసేవారు, అక్రమంగా దోచుకున్న వాళ్ళు అంతా రాజకీయ అక్రమ పనులు, అవినీతి పనులు చేసేవాళ్ళు అందరూ కూడా శిక్షార్హులే. ఎక్కడైనా సరే, ఏ పార్టీ అయినా ఎక్కడైనా సరే. అటువంటి వాళ్ళు ఇదేదో స్వాతంత్ర సమరయోధులు చెప్పినట్టు జైలుకెళ్ళండి అని చెప్పినట్టుగా వీళ్ళందరినీ పెద్ద ఎత్తున ఎత్తి చూపుతున్నట్టుగా మాట్లాడుతోంది. వాళ్ళలో నైరాశ్యం పోగొట్టడానికి ధైర్యం చెప్పాలంటే మీరు న్యాయంగా ఉండండి. న్యాయంగా ఉన్నవాడిని మనం ఏం చేయలేం. నిజాయితీగా ఉండండి, ఎదుర్కోండి. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసినా మీరు ఆవేశపడకండి అని చెప్పడం మానేసి, ఈయన ఒక నాయకుడు అయ్యుండి కూడా ఈ రకంగా రేపు కొట్టండి, కొట్టించుకోండి, తర్వాత మనం కొడదాం అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమో అది ఆయన పరిణితి తెలియజేస్తుంది. ఇప్పటికే చాలా పతనావస్థలోకి పోయినటువంటి ఈ పార్టీని మరి ఈ రకమైన మాటలతో మీ కార్యకర్తలకి, శ్రేణులకి ఏ రకమైనటువంటి మెసేజ్ ఆయన ఇస్తున్నారో మనకు అర్థం కావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళ నైరాశ్యం పోయింది, ఎంతవరకు పోయిందో నాకు తెలియదు కానీ ఇప్పటిదాకా న్యాయం గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది ఆయన చెప్పిన మాట ఏం లేదు. మన వాళ్ళ మీద
ద అనవసరంగా దుర్మార్గంగా చర్యలు పెడుతున్నారనే విషయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఉంది. ప్రజలు కూడా వైకాపా మీద కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారు అని చెప్పే ప్రయత్నంగా కనపడుతుంది. మరి జగన్ గారి ఆంతర్యం ఏంటి? ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఏది ఏమైనా ఒక నాయకుడు తమ పార్టీ శ్రేణుల్లోనూ, తమ క్యాడర్‌లోనూ ముఖ్యంగా నైరాశ్యం పోగొట్టి ధైర్యం నింపడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ఇది. కొట్టండి, కొట్టించుకోండి, మనం కొడదాం అనేది. కానీ అలాగే కేసులు పెట్టించుకోండి, అలాగే జైలుకెళ్ళండి, అలా ఉన్న వాళ్ళే మీరు రాజకీయాల్లో కంటిన్యూ అవుతారనే విషయం కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఆయన చెప్పే మార్గం అది. కాబట్టి న్యాయస్థానాలకి, పోలీస్ వ్యవస్థకి ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తే ఉంటుంది కాబట్టి మనం ఎన్ని చెప్పినా, ఏం చేసినా వాళ్ళ పని చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుందనేది ఒక నానుడిగా మారిన ఈ రోజుల్లో ఏది ఏమైనా ఆయన ఆహ్, శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. తర్వాత ఆయన మరి మద్యం కుంభకోణంలో ఆయన ఎలా బయటపడతారా? ఆయన ఏంటి ఆయన పాత్ర? ఎందుకంటే కేసులు పెట్టికిచ్చుకోవడం, అలాగే జైలుకెళ్ళడం రాజకీయ నాయకులకి మనుగడకి కామన్ అన్నారు కాబట్టి, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ అధినాయకుడు కాబట్టి, ఆయనకు కూడా అది వర్తిస్తే ఆయన మీద కూడా కేసులుంటాయి. ఆయన కూడా జైలుకెళ్ళే పరిస్థితి వస్తుందని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. జగన్ గారు నిజంగా మీరు వెళ్తున్న విధానం ఏమిటనేది జనానికి అర్థం కాకపోవచ్చు. కానీ మీ శ్రేణులకైతే అర్థమై ఉంటుంది కాబట్టి దానిలో భావం. కాబట్టి మీ మాటలు అందరూ కూడా వాళ్ళంతా శిరోధార్యం వహిస్తారని ఆశిద్దాం. మీ మైండ్‌సెట్ ఎలా ఉందనేది మీకు తెలుసు. మీ నుంచి వచ్చే ప్రతి మాటకి మీరు జవాబుదారీ కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడి ఒక అంటే మంచి నాయకుడిగా 5 ఏళ్ళు ప్రజల పాలనలో ఉన్నారు. ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అందరి దృష్టిలో పడుతుంది. అన్ని వ్యవస్థల దృష్టిలో పెడుతుందనే విషయాన్ని మీరు విస్మరించకూడదు. కానీ మిమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి అయితే ఎవరికీ ఉండదు. ఎందుకంటే మీరే జవాబుదారీ కాబట్టి ఆ జవాబుదారీగా ఉండాలని ఆశిస్తూ సెలవు.